ఒక మహిళ ఉన్న ఆవిడకి లోన్ ఇయ్యాల. లేదంటే వేరే మహిళకి లోన్ ఇచ్చారు అంటే, అంటే డ్వాక్రా గ్రూప్‌లో ఉన్నోళ్ళకి ఇవ్వాల. మెప్మాలో ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వాలి. అలా గాకుండా లేని వాళ్ళకి ఇవ్వడం అంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో సృష్టించారా మహిళల్ని? లేకపోతే గనక ఆ గ్రూపుల్లో లేని వాళ్ళకి ఇచ్చారో అర్థం గావట్లేదు. రూ. 6,00,00,000 ఏదైతే గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ బ్రాంచుల్లో కొందరు సిబ్బందితో లోపాయకారి ఒప్పందాలు చేసుకొని జరిగినటువంటిది మొత్తం 94 గ్రూపుల పరిధిలో రూ. 6,00,00,000 సొమ్ము దుర్వినియోగమైందట. ముగ్గురు సీఓలు, ముగ్గురు సీఎంఎంలు కలిసి అక్రమాలకు పాల్పడ్డారట. గుంటూరు సిటీలోనే స్వయం సహాయక సంఘాల్లో ఉండి తర్వాత వెళ్ళిపోయిన పేద మహిళల వివరాలు సేకరించి వాళ్ళ ఆధార్ కార్డుల ఆధారంగా నకిలీ బృందాలను తయారు చేసి చాలామంది సభ్యులకు వాళ్ళకు కూడా తెలియకుండానే వాళ్ళ పేరుతోనే రుణాలు తీసుకున్నారు. గడువు ముగిసినా ఆ డబ్బులు కట్టలేదు వీళ్ళు. దాంతో అనుమానంతో ఆరాధిస్తే ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చినాయి. మహిళల ఎంపిక, వాళ్ళ ఆధార్ కార్డుల సేకరణ, ఆ బృందాలను తయారు చేయడం, బ్యాంకులో రుణాలు ఇప్పించడం, ఇవన్నీ ప్రణాళిక ప్రకారం చేశారు. బ్యాంకు నుంచి మంజూరైనటువంటి సొమ్ము ఆ సంబంధిత మహిళల ఖాతాలో పడగానే వాళ్ళకు కొంత డబ్బులు ఇచ్చారు. అంటే వాళ్ళకు కూడా తెలుసు, తెలియనట్టు కాదనమాట. సింహభాగం వీళ్ళు గొలగొట్టారు. చౌడవరం, ఆటోనగర్, లాంచెస్టర్ రోడ్, నల్లపాడు, అరండల్పేట తదితర ప్రాంతాల్లో వైసీపీ టైంలో జరిగినటువంటి దాని మీద ఇప్పుడు కేసు నడుస్తోంది. దీని మీద కలెక్టర్ లేఖతో బాధ్యులకి నోటీసులు ఇచ్చారు.